హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హరిహర వీరమల్లు రివ్యూ తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ అన్ని మూవీ స్టిల్స్ కలిపి టైటిల్ కార్డు వేశారు. 1650 కాలం నాటి మన కొల్లూరు గనిలో దొరికిన కోహినూరు వజ్రం గురించే ఈ మూవీ. ఔరంగజేబుగా బాబీ దేవల్ పరిచయం అయ్యారు. శంభూజీ మూవీలో ఔరంగజేబు క్యారెక్టర్ బాగా పాపులర్ అయ్యేసరికి ఈ మూవీలో బాబీ దేవల్ క్యారెక్టర్ని పెంచడం వల్ల మూవీ కొద్దిగా లేట్ అయ్యి ఉంటుంది. చిరంజీవి ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదులో నటించిన కోటా శ్రీనివాసరావు చివరికి లాస్ట్ చిత్రం తన తమ్ముడితో హరిహర వీరమల్లు నటించడం ఒక విశేషం. కుస్తీ ఫైటు, చార్మినార్ సెట్టింగ్ ఫైటు పర్వాలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగానే ఉంది. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ ఢిల్లీకి బయలుదేరుతుంది. మూవీలో పెద్ద పులి సన్నివేశం ఒకటి హైలైట్గా ఉంది కొద్దిగా చెప్పుకోవడానికి. సినిమాలో వీరమల్లు ఫ్లాష్ బ్యాక్ కూడా మా హైలైట్గా అయితే లేదు. భారీ బడ్జెట్ మూవీ అయినా కానీ కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు నప్పలేదు. క్లైమాక్స్ ఫైట్ తర్వాత వచ్చే సుడిగాలి సన్నివేశం చాలా బోరింగ్గా ఉంది. అది అంత సేపు పెట్టకుంటేనే బాగుండేది. రెండవ పార్ట్లో ఔరంగజేబుతో యుద్ధం, తన వాళ్ళని కోహినూర్ డైమండ్ని, నెమలి సింహాసనాన్ని దక్కించుకోవటమే హరిహర వీరమల్లు లక్ష్యం. మన పల్నాడులో 7 థియేటర్లో 710 రూపాయల టికెట్ కాడికి హౌస్ఫుల్ అయింది ఈ మూవీ. హై స్పీడ్లో నడుస్తున్న ఈ జనరేషన్లో చాలా స్లోగా నడిచింది ఈ మూవీ. కాకపోతే 16వ శతాబ్దం కాలం నాటి సన్నివేశాలు చాలా సహజత్వంగా ఉన్నాయి, నేచురల్గా ఉన్నాయి. ఈ మూవీ ఫ్యాన్స్ అడావడి చూస్తుంటే ఈ బెనిఫిట్ షోన్ వల్లే 12 కోట్ల పైన వచ్చేటటువంటి కలెక్షన్. క్లైమాక్స్ అయితే రెండో పార్ట్ కోసం ఎదురు చూసే విధంగా అయితే లేదు. రెండో పార్ట్ దీన్ని మించి తీయగలిగితే సక్సెస్ అవుతారు కంపల్సరీ. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.